హలో ఫ్రెండ్స్, లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లు గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు బగ్గుమన్నాయి. దేనికోసం అసలు ఈ బిల్లు? అంటే రాజకీయ లబ్ధి కోసమా? అంటే ఆ వక్ఫ్ బోర్డులో సంబంధించిన లక్షల ఎకరాలను ఆ బీజేపీ కొట్టాలని చూస్తుందని చెప్పేసి విపక్షాలు బగ్గుమంటా ఉన్నాయి. అసలు ఎందుకు ఈ బిల్లుని తీసుకొచ్చింది? 1995లో తీసుకొచ్చిన ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ఎందుకు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిన్న రాజ్యసభలోనూ ఆ విపక్షాలు బగ్గుమన్నాయి. సరే, చూద్దాం ఈ బిల్లులోని కొన్ని కీలక అంశాలు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు, వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్, వెనక్కి తగ్గిన ప్రభుత్వం బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలనే నిర్ణయం. వక్ఫ్ చట్టం 95లో పలు మార్పులు తీసుకురావడంతో పాటు చట్టం పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్ 95గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఈ బిల్లు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీఏ కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచ్చింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగానే దీనికి సంబంధించిన వేణుగోపాల్ ఏమన్నారో చూద్దాం. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీస్ ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది, సమైక్య వ్యవస్థపై దాడి చేస్తుందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లును తీసుకువచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత కేసరులపై, తర్వాత జైనులపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి తేల్చి చెప్పారు. అయితే సభలో వాడావేడిగా చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్షాలు కూడా మేము ఒప్పుకోము, ఈ బిల్లును ఖచ్చితంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పేసి విపక్షాలు గట్టిగా పట్టుబడ్డాయి. ఇట్లా విపక్షాల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు, తర్వాత డిఎంకే సభ్యులు వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించారు ఈ బిల్లును. ఈ వక్ఫ్ సంబంధించిన సవరణ బిల్లుని మద్దతుదారులైన ప్రభుత్వానికి, బీజేపీకి మద్దతుదారులైన టీడీపీ ఈ బిల్లుకి మద్దతు ఇచ్చాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. సో అదేవిధంగా బీఆర్ఎస్ కనుక ఎంపీ సీట్లు వస్తే అప్పుడు ఈ బిల్లులో బీఆర్ఎస్ పార్టీకి ఎవరికి మద్దతు ఇచ్చేదో తెలిసేది. అయితే దీనిపైన అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అది ఏమంటున్నారో చూద్దాం. ఆ బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ కరుడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపరచడానికి బిల్లును తీసుకువచ్చారని, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతలకు నియమిస్తారా, ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తుంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పార్టీగా మార్చుకోవాలని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారంటూ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం నేత అంటూ ఉన్నారు. వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలకు శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీద్, వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసులు ఇచ్చాం.
ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి అన్నారు. అయితే వక్ఫ్ ఆస్తుల అక్రమదారుల తొలగింపు బిల్లు 2014 ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాని ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. సో దీనిలో ముఖ్యమైన అంశాలు చూద్దాం. అసలు ఈ బిల్లు పైన వచ్చే వివాదాస్పదమైన అంశాలు ఏంటి, అసలు ఈ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఈ బిల్లు అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని చూస్తే, వక్ఫ్ ట్రిబ్యునల్ కింద ఈ అధికారం తొలగింపు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో రాష్ట్రాల బోర్డుదే ఇద్దరేసి మహిళలు. అయితే రాష్ట్రాల నుంచి ఇద్దరేసి మహిళలు ఉంటారంట. తర్వాత ముస్లిమేతరులకు కూడా ఈ బిల్లులో చోటు కల్పించబోతా ఉన్నారు. వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే బోర్డుల అధికారం రద్దు అన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, దీనికి ఒక కౌన్సిల్, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో రాష్ట్రాల బోర్డులో ఇద్దరేసి మహిళలు ఉండబోతూ ఉంటారంట. అదేవిధంగా లోక్సభ నుంచి ఇద్దరు, రాజ్యసభ నుంచి ఒకరు దీనిలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ముస్లింలుగా ఉండాల్సిన అవసరం లేదు, ముస్లిమేతరులు కూడా ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారని చెప్పేసి ఈ బిల్లులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే విపక్షాలు ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే ఈ వక్ఫ్ చట్టం 95ను ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా మారుస్తుంది. మొత్తం 44 సవరణలు ప్రతిపాదిస్తూ ఉంది. అసలు వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే అది అంతిమం, దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తూ ఉంది. ఇది కథ అనమాట. అయితే అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటంటే, మతపరమైన ఆస్తులు ఉంటాయా, అది కేవలం వారికి సంబంధించిన బోర్డులోనే ఉంటాయి. అయితే ఈ బిల్లును తీసుకురావటం వల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో ఈ యొక్క బోర్డులో 9 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులు ఉండటం జరిగింది. దీనిలో 9 లక్షల ఎకరాలు భూమి అనేది ఉన్నదన్నమాట. అయితే దీని విలువ వచ్చేసి 1,20,000 కోట్లు అనేది ఉండబోతా ఉందన్నమాట. సో దీనికోసమే బీజేపీ దీనిపైన కన్నేసిందని చెప్పేసి విపక్షాలు దీనిపైన పెద్ద ఎత్తున గందరగోళం చేస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో ఉన్న ఆస్తులలో ముఖ్యంగా ముందు రైల్వే సంబంధించిన ఆస్తులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులో 3వ స్థానంలోనే ఉన్నాయన్నమాట మొత్తం భూములల్లో. అయితే ఈ బిల్లులో అసలు ఎందుకంటే ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే చూద్దాం. ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం 95. అందులో సెక్షన్ 40 ఇందుకు వీలు కల్పించింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్ 40కు రద్దు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటుంది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, ధూమరం రేపుతూ ఉంది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ ఏర్పాటు కౌన్సిల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు, ముస్లిమేతరులకు స్థానం, 2 లోక్సభ 1 రాజ్యసభ ఎంపీకే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కల్పించాలి. ఈ 3 ఎంపీలు ముస్లింలే అయి ఉండాలనే నిబంధన ఏమి లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారం కూడా బిల్లు కేంద్రానికి కట్టబెట్టింది. ఒక ఆస్తి వక్ఫ్కు చెందిందా ప్రభుత్వాన్ని అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే తుది నిర్ణయం అన్నమాట. వక్ఫ్ చట్టం 95 సెక్షన్ 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునల్కు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేనైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలిస్తే ఆ మేరకు రెవెన్యూ రికార్డులను మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వంలోని నివేదిక సమర్పించవచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునల్ను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వటమో, రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. ఇది కథ అన్నమాట. అయితే 5 ఏళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ ఆస్తిపై యజమాన హక్కులున్నప్పుడే వక్ఫ్ ఇవ్వచ్చు. వక్ఫ్ బోర్డులకు ఇచ్చే డబ్బును వితంతువులకు
తర్వాత విడాకులు పొందిన మహిళలకు అనాథ సంక్షేమం కోసం వినియోగించాలని అది ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో ఉందని చెప్పేసి ఉంది. తర్వాత బోరాలు ఆగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔకాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డులో సియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది ఈ బోర్డు ద్వారా. సో మొత్తానికి ఈ వక్ఫ్ బోర్డు అనేది పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నేపథ్యంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని రాజ్యసభకు తీసుకుపోలేదు. దీనిలో విపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడటం జరిగింది పార్లమెంటులో. సో దీనిలో ఎందుకు వ్యతిరేకించడం జరుగుతుందంటే 95లో ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే వక్ఫ్ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేశారు. ఆ వక్ఫ్ బోర్డులో ఆ ఆస్తులన్నీ ఆ బోర్డుకు సంబంధించినవే చూసుకోవాలి. అయితే దానిలో సభ్యులు కూడా ముస్లింలే ఉండాలి అని చెప్పేసి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన నిబంధనలో ఇద్దరు లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ, మొత్తం 3 ఎంపీలు కూడా ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అనేది ఈ యొక్క కొత్త సవరణ వక్ఫ్ సవరణ బిల్లులో ఉండటం జరిగింది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఈ బిల్లుని ఆపటం జరిగింది. కాబట్టి విపక్షాలు పట్టుబెట్టడంతో వెంటనే ఆ బిల్లుని పునఃపరిశీలనకు జేపీసీకి సవరణ బిల్లును పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.